దేవుని మాట కార్యక్రమానికి ప్రతి ఒక్కరిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నానని దేవుని పేట ప్రతి ఒక్కరికి వందనాలు. న్యాయం కోసం నిలబడిన ప్రతి హృదయాన్ని కూడా దేవుడు తేటగా చూస్తున్నారు. మనము నీతిగా, యథార్థముగా, న్యాయముగా నడుస్తూ ఉండగా మనుషులు చూసి హేళనగా, బలహీనముగా, అబ్బా వీళ్ళే పెద్ద న్యాయవంతులండి, వీళ్ళే పెద్ద నీతిగా జీవించేస్తున్నారు, చిన్న అబద్ధం ఆడాలంటే పెద్ద ఇదైపోతారు అని ఇలాగ ఒకవేళ హేళనగా మాట్లాడినప్పటికీ కూడా మనుషుల్ని మనం పట్టించుకోకుండా, వాళ్ళ మాటలు మనం పట్టించుకోకుండా, మన దేవుడు మనల్ని చూస్తున్నారని భయభక్తులు కలిగి మనము యథార్థంగా నీతిగా మనము జీవిస్తూ ఉండగా, న్యాయముగా జరిగిస్తూ ఉండగా వారిని దేవుడు ఎన్నటికీ మరిచిపోరండి. న్యాయముగా ఎవరు ప్రవర్తిస్తారో వాళ్ళని ఎన్నటికీ దేవుడు మరిచిపోరు. అంతేకాకుండా ఎవరైతే న్యాయంగా జీవిస్తారో వాళ్ళని దేవుడు ఘనపరచబోతూ ఉన్నారు. అయితే ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆయన శ్రేష్టమైన వాగ్దానం చూద్దామండి. యెషయా 61వ అధ్యాయము 8వ వచనము. ఏలయనగా న్యాయము చేట యెహోవా నాకు ఇష్టము, ఒకడు అన్యాయముగా ఒకని సొత్తు పట్టుకొనుట నాకు అసహాయము. సత్యమును బట్టి వారి క్రియాఫలమును వారికి ఇచ్చుచు వారిని నిత్య నిబంధన చేయుదును. ఆమేన్. దేవుడి రోజు మనతో మాట్లాడుతున్న ఆయన మంచి మాట, న్యాయము చేయట యెహోవా నాకు ఇష్టము. ఆమేన్. ఏంటండి? న్యాయము చేయట యెహోవా నాకు ఇష్టము. నేను న్యాయము జరిగిస్తాను. అంతేకాకుండా ఎవరైతే న్యాయము జరిగిస్తారో, నా బిడ్డలుగా ఉండి ఎవరైతే న్యాయాన్ని అనుసరించి జీవిస్తారో వాళ్ళు నా ప్రియ కుమారులు, నా ప్రియ కుమార్తెలు అని దేవుడు సెలవిస్తున్నారు. వారంటే నాకు ఇష్టము అంటున్నారు దేవుడు. కాబట్టి మనము నీతిగా జీవిస్తూ ఉండగా మన హృదయాన్ని చూస్తున్న దేవుడు, మనము న్యాయము జరిగిస్తూ ఉండగా దేవుడు మనల్ని ఘనపరచబోతూ ఉన్నారు. ఈరోజు నువ్వు అన్యాయం అయిపోయేవేమో. ఎవరైనా నీ సొమ్ము తీసుకుని, నీ ఆస్తి తీసుకుని, నీకు కలిగిన దాన్ని వాళ్ళు తీసుకుని నిన్ను అన్యాయం చేశారేమో. అయితే దేవుడు నీ పక్షంగా ఉండి తగిన సమయం ఉండి నిన్ను ఘనపరచబోతూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు అన్యాయం చేశారని నువ్వు వాళ్ళకి అన్యాయం చేయకుండా నా దేవుడు ఉన్నాడని నువ్వు హృదయములో నువ్వు దేవుని యందు నిరీక్షణ ఉంచి నువ్వు న్యాయము కొరకు నిలబడి ఉంటుండగా తగిన సమయం ఉంది ఆయన తప్పకుండా నీ జీవితాన్ని ఘనపరచబోతున్నారు. నిన్న ఆయన ఘనపరచబోతున్నారు. ఎందుకంటే మన హృదయాన్ని తేటగా చూస్తున్న దేవుడు, ఆయన సమస్తము చూస్తున్న దేవుడు గట్టు నువ్వు భయపడొద్దు, కృంగిపోవద్దు. నువ్వు న్యాయము కొరకు నిలబడి నీతిగా నిలబడి ఉంటుండగా దేవుడు నీ పక్షంగా ఉండి నిన్ను ఘనపరచబోతున్నారు. దేవుడు తప్పకుండా నిన్ను ఘనపరిచి ఆ రోజు రాబోతూ ఉంది. నిన్ను దేవుడు ఆయన నువ్వు న్యాయము కొరకు నిలబడి ఉంటుండగా దేవుడు నిన్ను ఘనపరచబోతూ ఉన్నారు. దేవుడు ఇక్కడ చెప్తూ ఉన్నారు, ఒకడు అన్యాయముగా ఒకరిని సొత్తు పట్టుకొనుట నాకు అసహాయము. ఎవరైనా సరే అన్యాయంగా వేరొక వాళ్ళ యొక్క సొత్తుని తీసుకుంటే అది నాకు అసహాయము అంటున్నారు దేవుడు. అంటే అది డబ్బు కావచ్చు, ఆస్తి కావచ్చు, మనము పొందుకున్నది ఏదైనప్పటికీ కూడా అది మన బంగారమే కానీ మన వస్తువులు ఏ వస్తువైనా సరే మన సొత్తు కాబట్టి అది అవతల వాళ్ళు అన్యాయముగా తీసుకుంటే అది నాకు అసహాయము. వాళ్ళు దాని యొక్క క్రియాఫలమును పొందుతారు అంటున్నారు దేవుడు. కాబట్టి మనము దేవుని కొరకు మనము న్యాయముగా నిలబడి నీతిగా జీవిస్తూ సత్యమునే పలుకుతూ ఉండగా మనుషులు హేళన చేసినప్పటికీ, హీనంగా మాట్లాడినప్పటికీ, మనల్ని బలహీనపరిచినప్పటికీ దేవుడు మనల్ని చూస్తున్నారు. తప్పకుండా ఆయన సమయం ముందు మనల్ని ఆయన ఘనపరుస్తూ ఉన్నారు. కాబట్టి మనము ఆయన చెప్పినట్లు దేవుడు ఏమంటున్నారండి, న్యాయము చేట యెహోవా నాకు ఇష్టము. ఆయన సమస్తము చూస్తున్నారు. నీ జీవితంలో తప్పకుండా ఆయన న్యాయం జరిగిస్తున్నారు. అంతేకాకుండా నువ్వు న్యాయానికి నిలబడి ఉన్నారు కాబట్టి దేవుడు నిన్ను ఘనపరచబోతున్నారు. దేవుడి కొద్ది మాటలు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించిన గాక. ఆమెన్. ప్రేర్ చేసుకుందామని అందరూ కనులు మూసుకుని ప్రేర్లు ఎక్కువగా ఉంచండి. మహోన్నతుడ, మహాగణుడ, పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు, వందనాలు తండ్రి. ఇచ్చిన వాగ్దానం నా మా జీవితాలు నూరంతలుగా ఫలించును గాక. దైవజనుల వారి కుటుంబాలు, సంఘాలు, పరిచర్యలు యేసు నామములని దీవించబడును గాక. యెరూషలేమునకు యేసు నామములని క్షేమము కలుగును గాక.
ఈరోజు పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకున్న ప్రతి ఒక్కరిని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని మాట పరిచర్యలో పాలుభాగస్తులై భారం కలిగి ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరిని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. అనారోగ్యంతో ఉన్న బిడ్డలకి యేసునామములో సంపూర్ణ స్వస్థత విడుదల కలుగునుగాక. మూయబడిన ప్రతి గర్భం యేసు నామములోనే తెరవబడునుగాక. వివాహాలు కావలసిన బిడ్డలకి యేసునామములో ఘనమైన వివాహములు జరుగునుగాక. ఎగ్జామ్స్ రాసిన ప్రతి బిడ్డకి యేసునామములో గొప్ప విజయం కలుగునుగాక. యవ్వన బిడ్డలకి యేసునామములో మంచి భవిష్యత్తు కలుగునుగాక. అయ్యా, ప్రతి ఒక్కరిని నీ చేతులకు అప్పగిస్తూ చిన్న ప్రతిని పాదసన్ని చేర్చుకోమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామందు బ్రతిమాలి వేడుకున్న మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.